దాం. జై శ్రీరామ్. రైట్. అయోధ్యకు వెళ్ళలేని వారు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామ స్మరణాన్ని అలాగే రామజ్యోతిని వెలిగించాలనేది వేణుగోపాల్ గారు చెబుతున్న మాట. ఇక శివప్రసాద్ గారు మీరు చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా రామరాజ్యం మాటని తలుచుకుంటూ ఉంటారు, రామరాజ్యం గొప్పతనాన్ని ఇంకా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఏంటి రామరాజ్య గొప్పతనం, ఎందుకని? రామరాజ్యము యొక్క గొప్పతనం ఏంటి అంటే, రాముడు ప్రజలను అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి చిన్నపాటి అసౌకర్యానికి లోను కాకుండా పరిపాలన చేసినటువంటి మహనీయత రామచంద్రమూర్తికి ఉన్నది. ఆనాడు మామూలుగా ప్రజలందరూ కూడా మనకు చూస్తూ ఉంటాం. దాంట్లో మనం రామాయణంలో చదివినా చేసినా తెలిసేటువంటిది ఏమిటి అంటే, ప్రతి వాళ్ళ చేతికి 2 కంకణాలు, ప్రతి వాళ్లకు కాళ్లకు ఇవి అన్నీ ఉండేటువంటివి అనమాట. బాగా సమృద్ధిగా ఎంతో కొంత ధనం అనేటువంటిది ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్నది. అందుకనే ప్రతిదీ కూడా ఏది కొనాల్సినటువంటి అవసరము లేకుండా ఉచితముగా ఎవరి ఇంటికి తలుపులు కూడా ఉండేటివి కావు. అంటే ఎక్కడ చోరభయము కానీ, ఏదో మన ఇంటికి వచ్చి తీసుకువెళ్తాడే వీడు అనేటువంటి అపోహలు కానీ, ఎటువంటివి మనస్సులో కుచితమైనటువంటి భావాలు కానీ, అయ్యో ఇంకొకరికి పెట్టాల్సి వస్తుందే అనేటువంటి ఇవి కానీ, ఇలాంటివి ఏవి ఉండేటివి కాదు. సర్వము మనది. రామరాజ్యంలో ప్రతిదీ మనది, మన పంట మనది, మన ఈ వస్తువు మనది అని అందరిది అని అనుకుని ఉండేటువంటి వాళ్ళు. నాది, ఇది నాది మాత్రమే అని ఏది అనుకోలేదు. రామచంద్రమూర్తి నాది అని ఏది అనుకోలేదు, అంతా మనది, ప్రపంచమంతా కూడా మనది అని ఎట్లయితే ఆయన అనుకున్నారో, ఆయన రాజ్యములో నడిచేటువంటి ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా మనది అనేటువంటి భావనతోనే ఉండిన్నారు. అందుకనే కదా ఆయన సీతా అమ్మవారిని పక్కన పెట్టుకొని యాగము చెయ్యాలి అని అనుకున్న నాడు అందరూ విరాళాలుగా భగవంతుడికే ఇచ్చినటువంటి ఘనత భక్తులు. అంటే వాళ్ళ దగ్గర ఉంటేనే కదా ఇస్తారు. వాళ్ళందరూ ఎలా ఇవ్వగలిగారు అంటే, వాళ్ళందరిది మా దగ్గర ఉంది, ఇదిగో అమ్మవారి కంటేనా అని ఒక బంగారు సీత విగ్రహాన్ని తయారు చేసుకోవటానికి ప్రతి వాళ్ళు బంగారు ఇలా ఒలిచి ఇచ్చారు. ఈనాడు మనము ప్రభుత్వాల చేత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఆనాడు ప్రజలే ప్రభువులకు ఇచ్చినటువంటి మహనీయత. అది కదా గొప్పతనము, రామరాజ్యము యొక్క గొప్పతనము. అందుకని కదా అలాంటి రామరాజ్యము కాబట్టి ఈనాటికి కాదు, ఇంకా 5,000 ఏళ్ళు కావచ్చు, 10,000 ఏళ్ళు కావచ్చు, ఇది భద్రమే. అందుకనే భద్రాద్రి రాముడు అని. ఆయన ఆయన మనస్సు భద్రమైనటువంటిది, ఆయన నిబద్ధత భద్రమైనటువంటిది, ఆయన నడక భద్రమైనటువంటిది. అందుకని ఆయన నడిచినటువంటి త్రోవ మహాద్భుతమైనటువంటి త్రోవ అది. అందుకని కదా ఆనాడు పరిపాలించినటువంటి విధానాన్ని నేటికి మరిచిపోలేనటువంటి పరిస్థితి. ప్రతివాడు పుంఖాలుగా చెప్పుకునేటువంటి ఇది. అందుకే కర్త కారయితా చైవ ప్రేరకస్య అనుమోదక అని ఆనాడు చేసినటువంటి ఆయన దీంట్లో ప్రతివాడు ఉపయోగపడ్డాడు. అది వింటే పుణ్యం, అది చదివినా పుణ్యం. రామ అనేటువంటి పేరు తలుచుకున్న శరీరములో ఉండేటువంటి రోమాలు నిక్కపరుచుకునేటువంటి కారణం ఎందుకు? వేరే ఏ పదము చెప్పినా అంత రాదు మనకు. రామ అని అనంగానే, శ్రీరామ అనంగానే ఎలా మహాద్భుతంగా ఎక్కడ లేని మనకు నాది కదా హిందూ దేశము, నాది కదా రామచంద్రమూర్తి నావాడు అనేటువంటి పౌరుషముతో లేచేటువంటి ఒక ఇది చూస్తాం ప్రతి వాడిలోనూ. అందుకని కదా మనము భారతీయుల యొక్క గొప్పతనము నరాల్లోనూ జీర్ణించుకున్నటువంటి రామాయణాన్ని ఎవరు తక్కువ చేసినా, రామచంద్రమూర్తిని ఎవరు తక్కువగా మాట్లాడినా మనం ఏమాత్రము కూడా సహించలేని విధముగా ఉంటాము. అది న్యాయబద్ధంగానే పోరాడతాము గాక, ఎవరిని మళ్ళీ ఇంకొకరిని ఏదో ద్వేషపూరితంగా అనాలి అని కాదు. అలా రామచంద్రమూర్తి కూడా శాంత స్వభావముతో, ఏది వేరే ఇది లేక అలా ఉండేటువంటి అలా నిబద్ధతతో చేసినటువంటి మనస్సును మనము గమనిస్తున్నాము. అంత స్థితప్రజ్ఞత రామచంద్రమూర్తికి.
కిరీటధారణ చేయబోతుండేటువంటి సమయములో నీకు కిరీటము లేదు, నీకు రాజపదవి లేదు, నువ్వు అడవులకు వెళ్ళాలి అంటే అంతే ప్రసన్నమైనటువంటి ముఖముతో అడవులకు వెళ్ళటం అనేటువంటిది జరిగినది. ఈనాడు మనకు ఒక పదవి వస్తుంది అనంగానే రాలేదు అంటే మనస్సులో బాధపడతాము, కన్నీరు పెట్టుకుంటాము. అలా కాదు. ఆనాడు ఏది పితృవాక్య పరిపాలన, ఏది చెప్పాడు తండ్రి వెళ్ళమన్నాడు, వెళుతున్నాము అని వెళ్ళడం జరిగింది. అందువలన కదా మనం నేటికి కూడా రాముల వారి యొక్క ఆ రామరాజ్యమే ఉండాలి అని కోరుకుంటున్నాము, అలాగే ఉండాలి అని కోరుకుంటాము. మళ్ళీ అది ఇవాల్టి నుంచి మళ్ళీ రేపు తెల్లవారితే మళ్ళీ అలాగే మనము దేశములో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అలాగే రాముల వారిలాగా అందరము కూడా ఉండాలి, ఆయనను అనుసరించాలి. ఆ రామాయణ గ్రంథాన్ని ప్రతి వాళ్ళు కూడా మన ఇంట్లో కొని పెట్టుకోవాలి. రోజు ఉదయాన్నే స్నానానంతరం ఒక్కసారి రామాయణ గ్రంథాన్ని అలా స్పృశిస్తే చాలు, మనకు పుణ్యప్రదము అనేటువంటిది నేను చెబుతున్నటువంటి మాట తల్లి. అందుకని రేపటి నుంచి మనం ఒక రామాయణ గ్రంథాన్ని ప్రతి వాళ్ళు కూడా కొని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు రామచంద్రమూర్తి మన ఇంట్లో నిలువెత్తు ఉన్నాడు అనేటువంటి భావన ప్రతి వాళ్లకు కలుగుతుంది. మనము ధర్మం వైపు నడిపిస్తుంది ఆ రామాయణ గ్రంథము అని తెలియజేస్తూ జయోస్తు. రైట్. అయోధ్య రామ మందిర విశిష్ట